హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండి. ఇక సాయంకాలం అయితే అయ్యింది. మా ప్రభు చూడండి టిఫిన్ తీసుకొచ్చాడు బయట నుంచి. ఏం టిఫిన్ రా? తీసుకొచ్చాడు. ఇప్పుడు ప్లేట్లో వేస్తున్నాడు. అందరు తినేస్తారంటే తెచ్చుకున్నారు. ఇప్పుడైతే ఈరోజు నేను కోడిగుడ్లును ఏ కోడిగుడ్లు అయ్యి కోడిగుడ్లు టమాటా అయితే కూర వండిపోతున్నానండి ఇప్పుడు. మరి వీళ్ళైతే ఉల్లిపాయలు కోస్తారు. ఇప్పుడు టమాటాలు ఎవరు కోస్తారు? మీ ఇద్దరిలో నువ్వు కోస్తావా? కోసి. ఇదిగో నాని అయితే టమాటా కోడిగుడ్లు కర్రీకి అయితే అయిగోండి ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి అయితే కోస్తా ఉన్నాడు. ప్రభు అయితే ఇప్పుడు గుడ్లు తీసి ఉడకబెడతాడండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని ఈరోజు. వేరే గుడ్లే తీస్తానటి ప్రభు. ఇప్పుడు అంత ఎన్ని గుడ్లు వేయాలి లెక్క ఏంట్రా? అలా కాదు, 1 2 3 అని లెక్క వేయాలి. ఎన్ని గుడ్లు వేయాలి లెక్కేస్తే 7 గుడ్లు. లెక్కి మిక్కి వద్దా? 9 గుడ్లు అమ్మ. 10 గుడ్లు వేస్తాను అయితే. ఇదిగోండి 10 గుడ్లు అయితే వేస్తున్నాను ఈరోజు. 10 గుడ్లు వేసి టమాటాలు ఉల్లిపాయలు వేసి కర్రీ అయితే చేయబోతున్నానండి. చూసేద్దాం ఇప్పుడైతే ఎలా వండుతానో నేను ఈ పిల్లలకి. మీరు కూడా చూపిస్తాను, మీకు కూడా చూసేయండి. గుడ్లు తెచ్చారు కదా, ఈ గుడ్లు తీసి అయితే ఇక్కడ పెడుతున్నాను. 200. ఒకసారి పెరిగిద్ది, ఒకసారి తగ్గుతూ ఉంటుంది. ఈ కడిగి పెడతాం, పక్కన ఉడుతూ ఉంటుంది. మధ్యాహ్నం అన్నం ఉంది కాబట్టి కొంచెం తక్కువ వేసి కడిగి పెడుతున్నారు. గుడ్లు వేస్తున్నావా? జాగ్రత్తగా మెల్లగా పెట్టు. వాటర్ పెట్టావా అందులోకి గుడ్లలోకి? తీసుకొచ్చి పెట్టేసి. ఇవేంటి కొంచెం ఉప్పు వేసుకోవాలమ్మా. 11 గుడ్లు అయితే వేసాను. సాల్ట్ వేయాలా? వేసి కొంచెమే. గుడ్లు ఉడికేసేటప్పుడు ఎప్పుడైనా కానీ కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి. పొదిగిచ్చేసి ఓకే. ఇదిగో అయితే కోస్తున్నాడు. ఉడికిపోతున్నాయండి. ఉడికిపోవచ్చు ఇంకా ఆపేస్తున్నాను నేను. ఆపేసి పిల్లలకి ఇచ్చేసి వరవమంటాను. నీళ్ళన్నీ కింద పోసేసాను. ఇప్పుడైతే మళ్ళీ చల్లటి నీళ్ళు పడుతున్నాను గుడ్లో. ప్రభు నువ్వు వెళ్తారా? వలసేది గుడ్లు అయితే వలుతున్నామండి. ఇగో కర్రీకి కోడిగుడ్డు టమాటా వేసి కొంచెం పచ్చిపప్పు కూడా వేసి వండుతారండి, బాగుంటుంది. ఇదిగో పచ్చిపప్పు అయితే ఇందులో నానబెట్టాను. ఉల్లిపాయలు టమాటాలు కోసేసాడు నాని. కోడిగుడ్లు అయితే వలుస్తూ ఉన్నాము. ఒరే రాకపోతే నేను వలుతా నుంచి. కోడిగుడ్లు కూరకైతే ఇదిగోండి గుడ్లు, తర్వాత కొంచెం పచ్చెనపప్పు కూడా మరి వేస్తున్నాను బాగుంటుందని. టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాము. బాండి పెట్టి ఇదిగోండి ఆయిల్ అయితే పోస్తున్నాను. బాయ్ చిన్న అబ్బాయి ఎలా ఉండాలి కూర చెప్పు నువ్వు. నూనె బాగా వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి కొంచెం బాగా వేగిన తర్వాత చక్కగా టమాటాలు వేసుకున్నా. తప్పు చెప్తున్నా నువ్వు. ఇదిగోండి మరి నూనె అయితే కాగింది. తర్వాత ఆయిల్ కాగుతూ ఉంటుండగా పసుపు అయితే వేసానండి. దాన్ని గట్టిటిరా. ఆయిల్ కాగుతూ ఉంది, కొంచెం పసుపు వేసానండి. పసుపు వేసి గుడ్లు అయితే వేయించుకుందాము.
మా పిల్లలందరూ ఇంట్లో హడావిడిగా ఉన్నారండి, మధ్య మధ్యలో వచ్చి తగిలిస్తూ ఉన్నారు. అమ్మా నూనె ఎప్పుడు పిండిద్దామా? గుడ్లు మనం ఒలిచేసుకున్న తర్వాత నాట్లు వేసుకోవాలి. పెంకుతోటి ఇక్కడ అలా వేసాను ఇప్పుడే. గీతలు పెట్టుకోవాలి. ఆ గీతలు పెట్టుకోకపోతే గుడ్లు ఏమవుతాయంటే తేలుతూ ఉంటుంది అడిగి పెట్టుకోకపోతే. ఎగ్స్ అయితే వేస్తున్నారండి, బాగా బాగా ఎరిగేలాగా అలా వేసుకోండి. గుడ్లు అయితే ఎర్రగా వేగిన తర్వాత తీసేసుకోవాలి. సరే మీరు కూడా నేర్చుకోండి, నేను లేనప్పుడు వండుకోవడానికి. తీసేసాను. ఇప్పుడు ఈ ఆయిల్లోనే నేనైతే ఇవ్వండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే ఇందులో వేసానండి. ఎక్కువ ఉన్నాయి. ఇంతసేపు మూత వేసుకుని బాగా అలాగే ఎగిదాగే వేసుకుందాం. తలుపులే ఉల్లిపాయలు అయితే ఎర్రగా వేగినాయి. ఇప్పుడైతే ఇందులో టమాటాలు వేద్దామండి. టమాటాలతో పాటు ఇదిగోండి పచ్చిశనగపప్పు. ఇదైతే ఒక 5 నిమిషాలు నానబెట్టుకున్నాను, కొంచెం వేస్తున్నాను. చాలా బాగుంటుందండి కూర అయితే. మా ఇంట్లో ఎక్కువగా పిల్లలు ఇష్టపడేది ఈ కూరే కాబట్టి చాలా బాగుంటుందని ఈరోజు కోడిగుడ్లు వేసి మరి పచ్చిశనగపప్పు వేసి టమాటాలు వేసి అయితే వండుకున్నానండి. ఇప్పుడైతే కలుపుకుందాం. ఇవన్నీ ఒక 2-3 నిమిషాలు అయితే మూత పెట్టేసి ఉడకనిస్తానండి మెత్తగా. అదిగోండి ఉడుకుతా ఉన్నాయి ఇవన్నీ కూడా. ఇప్పుడైతే కరివేపాకు వేస్తున్నాను కొంచెం. తర్వాత ఇదిగోండి అల్లం చిన్నులపాయలు పేస్ట్ వేస్తున్నాను కొంచెం. అయితే అల్లం చిన్నులపాయలు పేస్ట్ వేసాను, బాగుంది, మంచి వాసన అయితే వస్తూ ఉంది కూర. కరివేపాకు వేసాను కదా. ఇప్పుడైతే ఉప్పు కారం వేస్తానండి. నీళ్ళు ఇచ్చేస్తాను. ఇది కారం వేస్తున్నాను. ఇవన్నీ వేసి బాగా తిప్పి ఈ విధంగా ఒక 2-3 నిమిషాలు ఇలా మనం బాగా కలుపుకోవాలండి. కారం వేసిన తర్వాత ఉప్పు కారం వేసాక ఇప్పుడైతే వాటర్ పోస్తాను. ఇప్పుడు ఇదిగో గుడ్లు అయితే వేయించుకున్నాం కదండి. ఇప్పుడు ఈ గుడ్లు కూడా ఇందులో వేసేస్తున్నాను. కొత్తిమీర వేస్తాను ఇప్పుడు. కూర అయితే చాలా చాలా బాగుంటుందండి రోజైతే మాకు. ఇందులో ఇప్పుడైతే మూత వేస్తున్నాను. మధ్యలో అయితే ఒకసారి మూత తీసి చూద్దాం. అదిగోండి ఉడుకుతా ఉంది. ఇందులో ఎండు చేపలు వేస్తే బాగుండు అంటారు మా పిల్లలు. కూర అయితే చాలా చాలా బాగుంటుంది. ఇది ఇంకా కొంచెం దగ్గరకంటే ఎగిరైతే ఆకు ఉంచుకొని ఇంక బాగా దగ్గరికి ఎగిరిపోయిన తర్వాత ఆపేసుకోవటమేనండి కూర అయితే. ఇదిగోండి కూర అయితే ఇక రెడీ అయిపోయింది.
కోడిగుడ్డు టమాటాలో పచ్చి శనగపప్పు వేసి అయితే కూర ఉండనండి, చాలా బాగుంటుంది. సరే ఇది కూర అయితే రెడీ. ఇది కూర వేసి తింటాం కదా, చాలా బాగుంటుంది. ఈ కూర అయితే ఆపేస్తున్నానండి. ఇది కూర అయితే రెడీ అనమాట. కోడిగుడ్లు టమాటా పచ్చిశనగపప్పు అయితే వేసి వండేసాము. మరి ఏం చేయాలి చెప్పరా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా కూర అయితే చక్కగా ఇదిగోండి, అన్నం కూర తింటున్నాం, ఇప్పుడు పెట్టుకుంటున్నాము. కూర చాలా బాగుంది, చూడటానికి బాగుంది, తింటే రుచిగాని కూడా ఉంటుంది కూర. కానీ ఇదిగా అన్నం దా కూర్చో, ఎలా ఉందో కూర చెప్పు, టేస్ట్ చెప్పు. వాళ్ళందరూ చెప్పేటట్లేదు కానీ కూర బాగుందో లేదు చెప్పే. సరిపోయిందా? నేనే ఇప్పుడు బాగా చదువుతున్నా. చాలా బాగుందంటే నేను కూడా ఒక్క 2 కప్పులు కూర తింటా. బాగుందండి కూర అయితే. ఈ విధంగా ట్రై చేయండి ఒకసారి మీరు కూడా, చాలా బాగుంటుంది. ఇదేనండి వీడియో. బాయ్ అండి.